వెల్కమ్ టు వలయం టీవీ. అంటార్కిటికా యాత్రకు బయలుదేరారు. పెద్ద లగ్జరీ షిప్ లో సముద్రంలో ప్రయాణిస్తున్నారు. నడి సంద్రంలో ఊహించని ప్రమాదంలో పడ్డారు. అంటార్కిటికా యాత్ర సంగతి దేవుడెరుగు. ఇప్పుడు ప్రయాణికులంతా పరలోక యాత్రకు సిద్ధమయ్యారు. అవును, షిప్ లో ఉన్న ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. వాళ్ళను భయపెడుతోంది ఏ ఉగ్రవాదులో, సముద్ర తుఫాన్లో కాదు, కంటికి కనిపించని ఓ వైరస్. అర్జెంటీనా నుండి బయలుదేరిన ఎంవి హోండియస్ అనే డచ్ క్రూయిజ్ షిప్ లో హంటా వైరస్ కలకలం రేపింది. మే 2026 ప్రారంభంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 5గురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా మరో 9 మంది అనుమానిత లక్షణాలతో ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆల్రెడీ 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ను ప్రాణాంతకమైన అండీస్ స్ట్రెయిన్ గా గుర్తించారు. సాధారణంగా హంటా వైరస్ ఎలకల ద్వారా వ్యాపిస్తుంది, కానీ ఈ అండీస్ స్ట్రెయిన్ మాత్రం మనుషుల నుండి మనుషులకు వ్యాపించే సామర్థ్యం కలిగి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది చాలా అరుదైనది అయినప్పటికీ అతి దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఓడలోని వైద్యుడు కూడా అనారోగ్యానికి గురి కావడంతో విహారయాత్ర కోసం వచ్చిన ఒక అమెరికన్ డాక్టర్ అత్యవసరంగా రంగంలోకి దిగి రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది. ఓడలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో పరిస్థితి విషమించింది. బాధితుల్లో తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు పడి ఇలాంటి లక్షణాలు కనిపించాయి. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు సుమారు 38% ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక వైరస్ వ్యాప్తి చెందడంతో తొలుత ఈ ఓడను తమ రేవులోనికి రావటానికి స్పెయిన్లోని టెనెరిఫ్ అధికారులు నిరాకరించారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్న హామీతో చివరకు అనుమతి లభించింది. మే 10 నాటికి ఈ ఓడ టెనెరిఫ్ చేరుకుంటుందని, అక్కడ ప్రయాణికులను సురక్షితంగా దించి వారి స్వదేశాలకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఓడ నుండి మధ్యలోనే దిగిపోయిన ప్రయాణికులు వివిధ దేశాలకు వెళ్లిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అమెరికా, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ వైరస్ లక్షణాలు ఉన్నవారిని అధికారులు ట్రాక్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్ లో ఒక ప్రయాణికుడికి వైరస్ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. అమెరికాలోని 5 రాష్ట్రాల్లో కూడా ప్రయాణికులపై నిఘా ఉంచారు. ప్రస్తుతం ఈ ఓడలో 140కి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అమెరికన్ ప్రయాణికులను ప్రత్యేక చార్టర్డ్ విమానం ద్వారా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కోవిడ్ లాంటి మహమ్మారి కాదని, సాధారణ ప్రజలకు ముప్పు తక్కువని నిపుణులు చెబుతున్నప్పటికీ ఇక వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. హంటా వైరస్ మొదట్లో చాలా సాధారణ వైరల్ ఫీవర్ లా కనిపిస్తుంది. జ్వరం, అలసట, కండరాల నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది దీన్ని వైరల్ జ్వరం అనుకుంటారు, కానీ అసలు ప్రమాదం ఆ తర్వాతే స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజుల్లోనే సీన్ రివర్స్ అవుతుంది. ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి రోగి శ్వాస తీసుకోలేని పరిస్థితికి చేరుకుంటాడు. ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు కిడ్నీలు దెబ్బతిని రక్తం కలుషితం అవుతుంది. ఆ తరువాత మెల్లగా ప్రాణాలు పోతాయి. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.